దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? మరొక నూతన వాగ్దానంతో ఈ దినం ఉదయకాలమే ముందుకు వచ్చి ఉన్నాను. ఈ దినపు వాగ్దానము, నేను ఆకాశవాకులు ఇప్పి పట్టజాల విస్తారణ దీవెనలు కుమ్మరించెదను. మలకి గ్రంథం 3:10 మాట్లాడబడింది. నేను ఆకాశవాకులు ఇప్పి పట్టజాల విస్తారణ దీవెనలు కుమ్మరించెదను. ఎప్పుడు మనకి ఆయన విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు దేవుడు అంటే, నా మందిరంలో ఆహారం 10% అంతే మీరు నా మందిరం నిధులు తీసుకురండి, దీన్ని మీరు చేస్తున్నప్పుడు నేనేంటే ఆకాశవాకులు ఇప్పి పట్టజాలనందు విస్తారమైన దేవుని కుమ్మరిస్తా అంటున్నాడు దేవాదేవుడు. కాబట్టి ఇదన్నా దేవుని దగ్గర దీవులు ఆశ్రమాన్ని పొందుకోనంటే, విస్తారమైన దీవులను పొందుకోనంటే నీ యొక్క 10% మందిరాన్ని తెమ్మంటున్నాడు, ఆయన నిధిలోకి తెమ్మంటున్నాడు. ఆయన నిధికి నువ్వు 10 ఇస్తే ఆయన 100 ఇస్తాడంట. ఆయన పట్టజాలనంత అంటే అడుగు వాటికంటేను ఊహించే వాటికంటేను అత్యధిక దీవించేదేవుడు మందుడు. కాబట్టి ఇప్పుడు 5 చేపలు 2 రొట్టెలు ఎంతో 5,000 మంది పంచాడు దేవాదేవుడు, కృతజ్ఞతలు. అలాగే నువ్వు ఇచ్చిన దాన్ని మల్టిప్లై చేస్తుంటా, డబల్ చేస్తాడు దేవుడు, త్రిబుల్ చేస్తాడు. అలాగా మనం ఇచ్చిన దాన్ని బట్టి అడిచి కుదించే దిగజారినట్టు నేను ఆశ్రయిస్తా అంటాడు దేవాదేవుడు. కాబట్టి నా మందిరంలో 10% నువ్వు తీసుకొస్తే పట్టజాల విస్తారణ ఆకాశవాడు పట్టజాల విస్తారణ దీవుల్లో ఆశీర్వాదం దేవుడిని కుమ్మరించును గాక. అలాంటి దేవుని ఆశీర్వాదం ఇద్దరు మీరు పొందుకునే కృప దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించాను, దేవుడు నేను ఈ నెలంతా సమృద్ధి నింపే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభించండి. ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడా నీకు వందనాలు. మరి ఒక నూతన దినం దయచేసా. ఈ దినంతా మమ్మల్ని మా చేతి పని దీవించి ఎటువంటి పని భారం ఒత్తిడి లేకుండా సహాయం చేయండి. మా కష్టార్జితాన్ని దీవించవాసి, మా కష్టార్జితం వ్యర్థంగా పోకుండా సహాయం చేయండి. బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ విడుదల తెచ్చండి. అప్పులు బంధకాలు విడిపించి, తాగుడు వ్యసనాలు దూరపరిచి ప్రభావ, ఎక్కడ వచ్చిన యుద్ధాలు భూకంపాలు కరువులు అని దూరపరిచి నిశ్రద్ధ సిద్ధం ఆపండి. ప్రపంచాన్ని శాంతి సమాధానం నింపి కృప చూపించి, ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. కృప ఈ దినం నూతనంగా పనులు ప్రతిపెట్టిన దీవించి ఆశ్రయించి, నూతనంగా పనులకి ఆశ్రయించండి. యవన కుమారులు కుమార్తెలని మాట లోబడి కృప దయచేసి దినమంతా అయ్యా మీ సన్నిధి మాకు తోడు కొంచెం మేము వెళ్ళే ప్రతి జయాన్ని విజయాన్ని దయచేసి కృప చూపి దీవించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.